కానీ క్రైస్తవులు ఈ బైబిల్ దేవుడు చెప్పిన ఇంత దరిద్రంగా చెప్పాడు అనే విషయం వీళ్ళకి తెలియక పాపం హిందువుల్ని నిందలేస్తూ ఉంటారు వాళ్ళ మీద. బైబిల్లో ఎలా ఉన్నదనే విషయం క్రైస్తవులకు కూడా తెలియదు పాపం. తర్వాత చూద్దాం. ఇవి కాక బలిపీఠం దగ్గర నిత్యం జరిగే దహన బలులు, సమాధాన బలులు ఉంటాయి. ఇవన్నీ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా స్పెషల్ ఇంకో 2 ఉన్నాయి, సమాధాన బలులు అని, దహన బలులు అని. నిత్యం జరుగుతూ ఉంటాయి అవి. నిర్గమాకాండం 29:42, ఇది యెహోవా సన్నిధిన సాక్ష్యపు గుడారం యొక్క ద్వారమునద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. ఈ లైన్ అంటర్లైన్ చేసుకోండి. క్రైస్తవులు జాగ్రత్తగా వినండి. ఏమంటున్నాడు ఇక్కడ? మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహన బలి. ఎన్ని తరాలు గడిచినా కూడా శాశ్వతంగా ఈ దహన బలి అర్పించాలి అని చెప్పాడు. యేసు వచ్చిన తర్వాత కొట్టేయబడుతుంది, రద్దు చేస్తాం, ఏం చెప్పలేదు. ఈ బలులు అనేవి కంటిన్యూ చేయాలి, తరతరాలు అర్పించాలి అని చెప్పాడు బైబిల్ దేవుడు. ఇంకా సంవత్సరానికి ఒకసారి జరిగే పస్కా బలి కూడా ఉంది.